SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సోమవారం అనగానే నామినేషన్స్ వీక్. నామినేషన్స్ అనగానే హౌస్ మొత్తం ఫుల్ హీట్ ఎక్కుతుంది. అలాగే ఈసారి నామినేషన్స్కి కూడా ఒకరికొకరు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ, డిఫెండ్ చేసుకుంటూ, ఫైట్ చేసుకుంటూ నామినేషన్స్ పర్వం సాగిందని చెప్పాలి. యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ టాస్క్ ఇచ్చాడు. టాస్క్ కూడా గ్రూపులుగా ఇచ్చాడు. ముగ్గురుగా విడిపోయి గ్రూప్గా టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్ తర్వాత వాళ్ళు డయాస్ వేసి, ఆ డయాస్తో వాళ్ళు ఆ గేమ్ ఆడినప్పుడు, నామినేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పిలిచి పలానా గ్రూప్ నుంచి అంటే రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అని ఒక 4 గ్రూపుల్ని క్రియేట్ చేసి, ఆ 4 గ్రూపుల వాళ్ళు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని ఒకరిని నామినేట్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా నామినేషన్స్ సాగాయి. అయితే కొత్తగా అగ్ని పరీక్ష నుంచి ఇంట్లోకి వచ్చిన దివ్యకి ఫస్ట్ వీక్ అయినప్పటికీ కూడా నామినేషన్ పడింది. దీంతో శ్రీజ వచ్చి, నువ్వు అసలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు అగ్ని పరీక్ష నుంచి వచ్చావు, మమ్మల్ని అందరినీ వేసుకొని మరీ లోపలికి వచ్చావు కదా, సో నీకు ఇప్పుడు నామినేట్ చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. నువ్వు ఇంట్లో సైలెంట్గా ఉంటూ వంట చేసుకుంటూ నార్మల్గా నడుస్తున్నావు, మేము ఇంట్లోకి రాగానే మీరుంటే ఎక్కువగా కనిపిస్తానని చెప్పావు. అసలు నీ రియాక్షన్ ఏంటో నాకు చూడాలని ఉంది. అసలు నామినేట్ చేయకుండా ఉన్నప్పుడు నువ్వు ఎలానో, నామినేట్ చేశాక నీ పద్ధతి ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుందని శ్రీజ నామినేట్ చేసేసరికి, నీకు అసలు బుద్ధి ఉందా? నామినేట్ చేయడానికంటూ ఓ పర్ఫెక్ట్ రీజన్ అనేది ఉండదా? మీరు ఎంతమంది వచ్చినా సరే నేను ఇలాగే స్ట్రాంగ్గా ఉంటాం, నేను నా పని నేను చేసుకుంటా, నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు నేను స్టాండ్ తీసుకుంటా, కానీ మీరెందుకు ఇట్లా నామినేట్ చేస్తున్నారు? కొత్తగా వచ్చానన్నా వెంటనే పంపించేద్దామని చెప్పేసి నన్ను నామినేట్ చేస్తున్నారు. నాకు ఇది అసలు నచ్చలేదు. నువ్వు నామినేట్ చేసిన పద్ధతి కూడా కరెక్ట్ కాదు శ్రీజ. యాక్చువల్గా హౌస్లో నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ఉన్న విషయం కూడా నాకు నచ్చలేదు. అందుకే నేను వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటని చెప్పేసి ఇలా చెప్పాను. కానీ నువ్వు దాన్ని కూడా వేరేగా తీసుకొని, నేను నామినేషన్స్లో ఎలా ఉంటానో వేరేగా ఎలా ఉంటానో చూద్దాం అనుకున్నావు. నువ్వు నామినేట్ చేసినంత మాత్రాన నేను హైప్ అయిపోయి అరిచేసి నేనేమి ఇదవ్వను. నువ్వు నామినేట్ చేయకుండా ఉన్నా ఒకలాగే ఉంటాను, నామినేట్ చేసినా ఒకలా ఉంటాను. డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేనైతే ఎక్కువ హైపర్ అయిపోయి ఆ విధంగా మాట్లాడే అమ్మాయి కాదు. ఎంతమంది వచ్చినా స్టాండ్ తీసుకుంటాను, ఒకేలాగా ఉంటాను అన్నది. ఈవిడ స్టాండ్ తీసుకోవడం ఏంటో కానీ, ఏ విషయం మీద ఇప్పటిదాకా స్టాండ్ తీసుకుందో తెలియదు కానీ, వచ్చినప్పటి నుంచి పాపం ఈ అమ్మాయి మీద అందరూ పడిపోతున్నారు. అందరూ ఏదో ఒక మాట అంటూ భరణి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దివ్యాని పంపించేద్దామని అనుకున్నారు. శ్రీజ కొంచెం ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నామినేట్ చేసింది. దానికి శ్రీజ అస్సలు ఒప్పుకోలేదు, ఇష్టానుసారంగా తిట్టింది. ఆ తర్వాత ఇంకొకరు సంజన కూడా వచ్చి, నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు నాది 3rd పొజిషన్ అని చెప్పావు. 3rd పొజిషన్లో ఉన్న నన్ను మరి నువ్వెలాగా ఈ విధంగా ట్రీట్ చేస్తావు? పంపించేటప్పుడు కూడా నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వే నా పరిస్థితి బాగుందని, నేను ఇక్కడ ఇంట్లో దొంగతనాలు చేస్తున్నావు, బయట నాటీగా పోతున్నాయి, అందరూ దాన్ని చూసి సిల్లీగా తీసుకుంటున్నారని చెప్పావు. మరి నువ్వెందుకు ఆ రీజన్తో నన్ను నామినేట్ చేయడానికి ఇది మాట్లాడావు? నువ్వు నీ బట్టలు పోయినప్పుడు నువ్వెందుకు అంత సీరియస్గా తీసుకున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. నువ్వు గుడ్డు విషయంలో దొంగతనం జరిగిందని తిరిగి వచ్చేసేవే కదా, నీ బట్టలు తీసానంటే అది నువ్వు నాటీగానే తీసుకోవాలి కదా. అంటే జనాలు మీ గురించి అలా అంటున్నారని నేనేం చెప్పలేదు. మీరు దొంగతనం చేసినప్పుడు నేను దాన్ని నాటీగా తీసుకున్నాను, సిల్లీగా అనిపించింది అని చెప్పేసి నేను అన్నాను. అది నా ఒపీనియన్, జనాల ఒపీనియన్ కాదు, మీరు ఎక్కువగా ఊహించుకోకండి అని చెప్పగానే, అవును మరి నీ ఒపీనియన్లో 3rd పొజిషన్లో ఉన్న నేను, ఆ గుడ్డు దొంగతనం చేయటం వల్ల హైప్ అయిన నేను, నీ బట్టలు తీస్తే ఏం ప్రాబ్లం వచ్చింది? నువ్వు ఆ బట్టల్ని తిరిగి ఇచ్చేస్తారు కదా, ఆ బట్టల్ని మేము ఏం చెయ్యం కదా అని చెప్పేసి అనేసరికి, మీరేమైతే చేసుకోండి, అంతమంది వచ్చి నా మీద పడ్డా, ఎంతమంది ఉన్నా కూడా నేను నా పొజిషన్ని కరెక్ట్గా కాపాడుకుంటా, ఒక స్టాండ్ మీదే ఉంటా, నామినేట్ అవుతా అని చెప్పి నామినేట్ అయింది దివ్య. ఈ 4th వీక్లో సంజన, హరిత హరీష్, ఫ్లోరా షైన్, దివ్య, శ్రీజ నామినేషన్స్లో ఉండడం జరిగింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లేయండి, మీకు నచ్చిన వాళ్ళ ఇంట్లోంచి పంపించేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.